వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి పచ్చ మీడియా కాచుకూర్చుంది. షర్మిల ఎంత మౌనంగా ఉన్నా ఏబిఎన్ రాధాకృష్ణ నిప్పు రాజేస్తున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన రాజకీయ భవిష్యత్పై ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు ఆమెను బేస్ చేసుకుని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు కీలక అంశాలను లీక్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ఏబిఎన్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లో మీడియా అని ప్రచారం చేస్తోంది. అలాంటి మీడియా ఇప్పుడు జగన్ షర్మిల మధ్య కుట్రపూరితంగా కలహాలు రేపే వార్తలు రాస్తోంది. షర్మిల లీక్స్ అంటూ కీలక సమాచారం చేస్తూ ఏపీ రాజకీయాల్లో ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. తన సోదరుడిపై షర్మిల తిరుగుబాటు చేసి తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని తెరపైకి తీసుకురావాలని యోచిస్తున్నారనే వార్తలను మొదట ప్రచురించింది ఆంధ్రజ్యోతి. తెలంగాణలో పాదయాత్ర చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మొదట ప్రచురించింది. అదేవిధంగా షర్మిలతో మొదటి ఇంటర్వ్యూ చేసింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ. తన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఆమెతో ముఖాముఖిగా మాట్లాడారు. తాజాగా షర్మిల ఏపీ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారంటూ రాధాకృష్ణ మరోసారి విషం చిమ్ముతున్నారు. ఇందులో భాగంగానే షర్మిల కాంగ్రెస్ తో చేతులు కలిపారని, అక్కడ పార్టీకి సారథ్యం వహించడానికి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లడానికి హైకమాండ్ ఆమెను అభ్యర్థిస్తుందని ఆంధ్రజ్యోతికి లీక్ పేరిట వైఎస్ కుటుంబాన్ని చీల్చే ఎత్తుగడను చేస్తున్నట్లు సమాచారం. మొదట్లో విముఖత వ్యక్తం చేసినా చివరకు తెలంగాణ పార్టీని గాలి కొదిలేసి ఆంధ్రకు స్థావరం మార్చుకోవాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం అని కథనం ప్రచురించారు. ఈ పరిణామాలన్నీ షర్మిల తన ప్రణాళికను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతికి లీక్ చేస్తున్నట్లుగా రాధాకృష్ణ దుష్ప్రచారం చేయడం గమనార్హం. షర్మిలను ఆంధ్ర రాజకీయాల్లోకి రాకుండా చేసేందుకే జగన్ ప్రయత్నిస్తున్నారంటూ సోమవారం కూడా ఆంధ్రజ్యోతి మరో కథనాన్ని ప్రచురించింది. ఆ నివేదిక ప్రకారం షర్మిల ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించడం, ఆంధ్ర కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టడంపై జగన్ ఆందోళన చెందుతున్నారని, ఇది వైఎస్ఆర్సీపీలో పెద్ద దుమారాన్ని రేపుతుందని వండి వార్చారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన రాజకీయ యాత్రలో షర్మిలతో పాటు ఉంటానని ప్రకటించగా, ఆమెతో పాటు మరికొంతమంది చేరనున్నారు. 2014లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్లిన పాతకాలపు కాంగ్రెస్ నేతలు, క్యాడర్ షర్మిల పగ్గాలు చేపడితే మళ్లీ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని కథనంలో వివరించారు. జగన్ మామ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని ఎమ్మెల్యేగా షర్మిల వద్దకు పంపి ఆంధ్ర రాజకీయాల్లోకి రావద్దని, అది వైఎస్ఆర్ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీస్తుందని ఆమెను అభ్యర్థించారని రాధాకృష్ణ కథనంలో రాశారు. తన సొంత అన్నపై ప్రచారం చేస్తే అది వైఎస్ఆర్ కుటుంబంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, చివరికి అన్నదమ్ములకు పెద్ద నష్టం వాటిల్లుతుందని సుబ్బారెడ్డి ఆమెకు చెప్పినట్లుగా రాధాకృష్ణ కట్టుకథలు అల్లారు. అయితే సుబ్బారెడ్డి మాట వినేందుకు షర్మిల సున్నితంగా నిరాకరించారని రాధాకృష్ణ రాశారు. షర్మిల సుబ్బారెడ్డి మధ్య జరిగిన సంభాషణ, వారి భేటీ గురించి ఆంధ్రజ్యోతికి మాత్రమే సమాచారం ఉందంటూ పేర్కొనడం వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది. షర్మిల లీక్స్ పేరిట రాధాకృష్ణ దుష్ప్రచారం మొదలుపెట్టారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.